నేను ఒక పాయింట్ చెప్పేసి తర్వాత స్టార్ట్ సార్. నెల్లూరు జిల్లా నుంచి యునైటెడ్ వెల్ఫేర్ జేఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను సార్. ఇక్కడ అందరూ డిజిగ్నేషన్ వైజ్ గా మాట్లాడుతున్నారు, మమ్మల్ని కూడా వెల్ఫేర్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి దానిపైనే మాట్లాడతాను సార్. సార్ ఇప్పుడు టోటల్ రాష్ట్రంలో 15,004 సచివాలయాలు ఉన్నాయి సార్. దీనిలో మా పోస్ట్ రూరల్ పోస్ట్ కాబట్టి ఈ రూరల్ పోస్టులు రూరల్ సచివాలయాలు 11,116 సచివాలయాలు ఉన్నాయి సార్. వీటిని 3 కేటగిరీస్ గా ఇక్కడ డివైడ్ చేశారు. ఏబీసీ కింద డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 3,500 పాపులేషన్, పైన వాళ్ళు 3,000 పాపులేషన్, 2,500 పాపులేషన్ అన్నారు సార్. 3,500 పాపులేషన్ కి వచ్చేటప్పటికి మా ఎంప్లాయీస్ ఇక్కడ 4,283 మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్. ఇక్కడ 4 ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి 4 పిఎస్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసు 4 ఇంక్లూడ్ అవుతారు సార్. నెక్స్ట్ బి కేటగిరీకి వచ్చేటప్పటికి అంటే మా వెల్ఫేర్ కూడా అక్కడ కవర్ అయిపోతారు. బి కేటగిరీకి వచ్చేటప్పటికి 3 ఎంప్లాయీస్ అన్నారు సార్. పిఎస్, డిఏ అక్కడ వెల్ఫేర్ అయి ఉండొచ్చు, మహిళా పోలీస్ అయి ఉండొచ్చు. అక్కడ సర్ప్లస్ అనే వాళ్ళు 2 మిగులుతారు సార్, 2 ఎంప్లాయీస్ మిగులుతారు అక్కడ. ఏ కేటగిరీకి వచ్చేటప్పటికి ఓన్లీ 2 వస్తారు సార్. పబ్లిక్ సచివాలయాలు బేస్ చేసుకుని 2 ఎంప్లాయీస్ వస్తారు. అక్కడ పిఎస్, డిఏ ఎవరైనా చెప్పొచ్చు, 3 ఎంప్లాయీస్ మిగిలే అవకాశం ఉంది సార్. ఇక టోటల్ మీద ఓవరాల్ గా తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద కూడా 2,500 నుంచి 3,000 మంది సచివాలయ ఎంప్లాయీస్, అది ఎవరైనా అయి ఉండొచ్చు సార్. వెల్ఫేర్ అయి ఉండొచ్చు, డిజిటల్ అసిస్టెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే మహిళా పోలీస్ అయి ఉండొచ్చు సార్. సర్ప్లస్ ఏర్పడతారు. ఈ సర్ప్లస్ ఏర్పడిన ఎంప్లాయీస్ ని ఏ విధంగా అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్స్ లో మెర్జ్ చేస్తున్నారు, అదర్ డిపార్ట్మెంట్స్ లో మెర్జింగ్ అన్నారు సార్, అబ్జార్ప్షన్ అన్నారు. ఆ అబ్జార్ప్షన్ అనేది దేని బేసిస్ మీద చేస్తారు అదొక క్లారిటీ కావాలి సార్. ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్స్ గురించి నేను అడుగుతున్నాను సార్. మమ్మల్ని ఏ డిపార్ట్మెంట్స్ లో అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన క్లారిటీ మాకు ఇస్తే దాన్ని బట్టి మా ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుగా బిల్డింగ్ ఆప్షన్ ఇక్కడ చాలా అంశాలు వస్తాయి సార్. ముందు అబ్జార్ప్షన్ అనేది ఎలా అంటే అలా చేసేసాం అనుకోండి సార్, తర్వాత మాది మెరిట్ ఉంది కదా, మేము ఆ డిపార్ట్మెంట్ లోకి పోవాలి, ఇలా పోవాలి అని అడుగుతారు. కాబట్టి ముందు ఎంప్లాయీస్ అందరికి కూడా విల్లింగ్ ఆప్షన్ ఇచ్చి ఆ విల్లింగ్ ఆప్షన్స్ ద్వారా ఏ డిపార్ట్మెంట్ లోకి మెర్జ్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చి తర్వాత ఫిల్ చేయాలని కోరుతున్నాను సార్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సార్, ఇట్లా ఈ అబ్జర్వ్ చేసే మెర్జింగ్ చేసే బిఫోర్ క్రమంలో ముందుగా సీనియారిటీ కమ్ మెరిట్ లిస్ట్ లను రిలీజ్ చేయాలి. దీనికి కారణం రేపు వేరే డిపార్ట్మెంట్స్ లోకి మెర్జ్ చేయాలనుకోండి సార్, ఆ మెర్జింగ్ అప్పుడు అదర్ డిపార్ట్మెంట్స్ లో సర్వీస్ మ్యాటర్స్ లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముందు సీనియారిటీ లిస్ట్ లను రిలీజ్ చేయాలని మా వాళ్ళందరూ కోరుతున్నారు సార్. సీనియారిటీ కమ్ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాతనే మా అబ్జార్ప్షన్ అనేది కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ లో మెర్జింగ్ అనేది కానీ చేయాలని కోరుతున్నాం. ఇంకొకటి, మా ఎంప్లాయీస్ అందరూ చాలా మంది మెసేజ్లు చేసిన అంశం సార్ జనరల్ ట్రాన్స్ఫర్స్. సో గత 5 సంవత్సరాల నుంచి ఒకే సచివాలయంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు సార్.